హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మా వంటగదిలోన ఉన్న అన్నపూర్ణాదేవికి ఓ స్టాండ్ తెప్పించుకున్నానండి మీషోలో. అది నేను ఎలా అరేంజ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న నా ప్రయత్నము వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? చాలా రోజులైపోయింది ఈ మధ్యనంతా వీడియోస్ ఏంటి అప్లోడ్ చేయడం అవడం లేదు, బిజీ అయిపోయింది. కొత్తగా ఇంకొక క్లాసు జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. అది మీకు తర్వాత అప్డేట్ ఇస్తాను ఏంటి నేర్చుకున్నాను అనేది. నేను ఇదండి మీషోలో ఈ స్టాండ్ తెప్పించుకున్నాను. చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఇది మనము అసలు బయట షాపులు కానీ ఎక్కడైనా కర్ర పని చేయించిన దగ్గర చేయించుకుంటే అసలు అమౌంట్ ఎక్కువగా తీసుకుంటారు, కానీ మీషోలో మనకి చాలా తక్కువగా వచ్చింది. ఇవంతా దేనికది వేరువేరుగా పంపించాడు ప్లేట్స్ లాగా. సైడ్ స్క్రూస్ ఉన్నాయి. మనం చక్కగా స్క్రూ డ్రైవర్తో స్క్రూ బిగించుకుంటే చాలా హార్డ్గా గట్టిగా ఉంది. స్టాండ్ అనేది బాగుంది ఆ రేటుకి. ఇదిగోండి మా వంటగదిలో ఇంతకుముందు నేను ఒకసారి ఇత్తడి పీట కొన్నాను, కానీ అది అన్నీ పెట్టడానికి సరిపడడం లేదని మళ్ళీ ఇది కొత్తగాను ఇది బాగుంది కదా అని ఆర్డర్ పెట్టుకున్నానండి. అమౌంట్ కూడా ఎక్కువ కాదు, బాగుంది. మీషోలో ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటున్నాయి. చూసారా, ఫ్లవర్ వెనక పెట్టుకోవడానికి, అంటే బియ్యములో మనము పెట్టి కుచ్చితే ఆ బియ్యము తడేదని తగిలితే పాడైపోయినట్టుగా అయిపోతాయి కదా, మనం సూప్స్ అవి తాగుతాం కదా, అలాంటి స్ట్రా అండి. అంటే నేను ఇది కొత్తదే అని తీసుకున్నాను. మనం యూజ్ చేసింది పెట్టకూడదు కదా దేవుడికి. అలా ఫ్లవర్స్ ఏదైనా పెట్టుకోవాలంటే అది బియ్యంలో గుచ్చి ఫ్లవర్ దానికి పెడతానండి. ఉల్లితో వాటర్ ఇవన్నీ ఇంతకుముందు ఫస్ట్ అంటే లాస్ట్ వీడియోస్లోన మా అన్నపూర్ణాదేవి స్టార్టింగ్ అప్పుడు నేను చేశాను. చూసారా, ఇవి ఏం కప్పులో గెస్ చేయండి. ఏంటనుకుంటున్నారా? ఎవరో అకేషన్కి మన చూడండి కుంకాలు పసుపులు డబ్బా అనుకుంటాం కదా, ఆ డబ్బా ఇచ్చారు. అందులోనూ ఉన్నాయి కప్పులు లాంటివండి. దానికి చిన్న హోల్ చేసి ఈ స్నేక్ ప్లాంట్స్ ఇలా పెట్టాను. నా మొక్కల పిచ్చికి నేను ఎక్కడైనా కూడా ప్లేస్ దొరికితే అరేంజ్ చేసుకోవడమేనండి నా పని. మనం వంట చేస్తున్నప్పుడు చక్కగా హాయిగా గ్రీనిష్గా ఉంటే అదొక ఆనందం, సరదా కదా. నేను ఇదిగోండి వాటర్, అమ్మవారికి వాటర్ పెడతాను. ప్రతిరోజు దీపము ప్రసాదం పెడతాను. ఇవేంటి అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్స్ బాల్స్ అండి ఇవి. మా హనీ వస్తుంది కదా, అది ఎప్పుడో తిన్నది. ఆ బాల్స్ బాగున్నాయి కదా కుండలని నేను ఉంచాను. అవి ఈరోజు ఇలా యూజ్ చేయడం అవుతుంది. మనీ ప్లాంట్ పెట్టుకుందాం కదా అని అన్నీ చిన్న చిన్నవి ట్రిమ్ చేసి ఈ వాటర్లో పెడదాం. అంటే ఇవి కూడా మన్నుతో పెట్టుకోవచ్చు, ఎందుకులే వాటర్లో పెడదాం, వాటర్లో అయినా మనీ ప్లాంట్ నీట్గా చక్కగా బాగా వచ్చేస్తుంది కదా, అందుకే వాటర్లోనే పెడదామని నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి. మనీ ప్లాంట్ అనేది కూడాను ఇలాగ ఆగ్నేయం మూల పెట్టుకుంటే మంచిదని కూడా నేను ఏవో వీడియోస్లో అవి విన్నానండి. అందుకు కొన్ని పెడదాము అమ్మవారి దగ్గర. స్టాండ్ కూడా చాలా బాగుంది, 3 స్టెప్స్ది. అవి ఎందుకు అలా ఉత్తినే ప్లెయిన్గా ఉంచేస్తే బాగోదు కదా, అందుకే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మా అన్నపూర్ణాదేవి ఎలా ఉంది? బాగుందా? నిండుగా ఉందా కదా? ఇలా చూస్తుండి వంట చేసుకుంటే ఆ ఆనందమే వేరప్ప కదండి ఫ్రెండ్స్. మనీ ప్లాంట్లో అయితే నా దగ్గర 4 వెరైటీస్ ఎన్నో ఉన్నాయండి. ఇదైతే మన మార్పులు టైప్ ఉంటుంది. మీకు లైటింగ్ మీద తెలియడం లేదేమో కానీ బాగుంటుంది మనీ ప్లాంట్ షేడు. మనము అగరబత్తీలు వెలిగించుకుంటాం కదా, అలా మామూలు ప్లెయిన్గా పెట్టేస్తే అదంతా మళ్ళీ దాని తలకు డస్ట్ పడి రోజు క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి.
అందుకే అలా ప్లేట్ పెట్టుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, మొత్తము పొగ తాలూకుదంతాను డస్ట్ ధూళి ఏమైనా పడినా ఆ ప్లేట్లోనే అలా పడుతుంది. అది మనం రోజు నీట్గా కడిగేసుకొని పెట్టుకుంటుండొచ్చండి. నేను ఇలా పెడతాను. ఏదైనాను మనం ఇలాగ అరేంజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది మా అన్నపూర్ణాదేవి నేను అరేంజ్ చేసుకుంది? ఇంకేమైనా చిన్న చిన్న మార్పులు చేయాలంటే చిన్న సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను నెయ్యి కూడా ఆగ్నేయం మూలే పెట్టుకుంటానండి. చాగంటి వారు ఎవరో చెప్పింది ఎప్పుడో విన్నాను నేను. నెయ్యి పెట్టుకుంటే ఆగ్నేయం మూల మంచిదే అని. దేవుడికి పెట్టుకున్న నెయ్యి నేను ఇలా ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక చిన్న కామెంట్, మీ కామెంటే మాకు బూస్ట్ అండి. ఓకే, బాయ్ బాయ్.